హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ బస్. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇక ఎంతో గ్రాండ్గా లాంచ్ అయిన ఈ 8వ సీజన్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది. ఇక ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్స్లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. దీంతో ప్రస్తుతం హౌస్లో 2వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా కిరాక్సిత మొదటగా నిఖిల్ని నామినేట్ చేసింది. నిఖిల్ హౌస్లో అడుగుపెట్టిన మొదటి 2 రోజుల్లోనే డామినేటింగ్గా ఉన్నట్లు అనిపించింది అనే కారణంతో నిఖిల్ని నామినేట్ చేసింది సీత. ఇక మొదటి వారమే నామినేట్ చేద్దామని అనుకున్నా కానీ నిఖిల్ హౌస్లో క్లాన్ చీఫ్గా ఉండడంతో నామినేట్ చేయలేకపోయాను, అందుకే ఇప్పుడు నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది సీత. దీంతో నిఖిల్ మాత్రం సింపుల్గా డామినేట్ చేయడమో లేక లీడర్షిప్ అనేది తెలీదు, కానీ ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి కాబట్టి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని అలా చేసా, అంతేకాని డామినేట్ చేయాలని మాత్రం అనుకోలేదని చెప్పి వెళ్ళిపోయాడు నిఖిల్. ఇక ఆ తర్వాత సీత ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు నిఖిల్ నాకు బయట తెలుసు కాబట్టి నిఖిల్ని నమ్ముతున్నాను, ఇక యష్మి తన క్లాన్ చీఫ్ అని వాళ్ళని నమ్ముతున్నాను, అలానే మా అందరినీ కూడా ఫాలో అవ్వాలని చెప్పావు కాబట్టి నామినేట్ చేశాను అని చెప్పింది సీత. కానీ ప్రేరణ మాత్రం నేను ఫాలో అవ్వమని చెప్పలేదు, అది నా అభిప్రాయం కానీ మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పలేదని గట్టిగా అరుస్తూ ఓవర్ అగ్రెసివ్గా సీతపై విరుచుకుపడుతూ బయట నుండి ఫ్రెండ్స్గా వచ్చాం అని మాత్రం అనొద్దు అని ప్రేరణ సీతపై సీరియస్ అయింది. ఇక ఆ తర్వాత టీమ్ ఫ్లాగ్స్ని చేసినప్పుడు అందరూ ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకున్నాము. ఆ తర్వాత కూడా డస్ట్బిన్ నుండి నేను తీశాను, నీకు నచ్చకపోతే వెంటనే చెప్పాల్సింది అంటూ అరిచేసింది ప్రేరణ. దీంతో బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్లో భాగంగా వీరి మధ్య ఒక యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.